సో వెల్కమ్ గైస్. ఈరోజు ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ పేరు ఏంటి అని అంటే, ఇన్ఫ్యాక్ట్ సబ్జెక్ట్ పేరు ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ. సో పాలిటీలో మనం ఏం చదువుకుంటాము అని అంటే, చాలామంది చెప్తూ ఉంటారు గవర్నెన్స్ సిస్టమ్ అని, ఇదని అదని. సింపుల్గా కాన్స్టిట్యూషన్. ఏంటండి? కాన్స్టిట్యూషన్. సో మనం పాలిటీలో చదువుకోబోయేది ఏంటి అని అంటే కాన్స్టిట్యూషన్. ఓకే, సరిగ్గా చూడండి, కాన్స్టిట్యూషన్. ఓకే, అయితే ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఎవరికైనా ఏమైనా బేసిక్ ఐడియా ఉంటే చెప్పండి, దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎనీ ఐడియా మీకు? మీకేనండి, ఎనీ ఐడియా? ఏమైనా తెలుసా? ఏమీ తెలియదా? కాన్స్టిట్యూషన్ అంటే ఏం లేదండి, ఒక బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇవన్నీ కలిపి మనం ఒక పుస్తకంలో రాసుకున్నాం అనుకోండి, దాన్నే మనం కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకే, ఒక ఇంట్లో కానీ ఒక కంపెనీలో కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిపి ఒక బుక్లో రాసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటాం అని అంటే గైడ్లైన్స్ అంటాం. ఓకే, అదే ఒక దేశాన్ని నడిపించాలి అని అంటే దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్నే మనం ఏమంటాము అని అంటే కాన్స్టిట్యూషన్. అర్థమైందా? రాసుకోండి, హెడ్డింగ్ పెట్టండి కాన్స్టిట్యూషన్ అని. కాన్స్టిట్యూషన్ తెలుగులో ఏమంటాం? రాజ్యాంగం. ఓకే, రైట్ డౌన్. బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాన్నే మనం ఏమంటాం? కాన్స్టిట్యూషన్. ఓకే, సో నోట్స్ ఎలా రాసుకోవాలి ఏమీ టెన్షన్ పడొద్దు, నేను ఎలా రాస్తున్నానో అలానే రాసుకో. ఓకే, అయితే ఎప్పుడైతే నేను కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేస్తానో చాలామంది అడుగుతారు, సార్ మరి లా అనేది ఒకటి ఉంటుంది కదా సార్, లా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్సేగా. ఆ లాలో కాకపోతే ఎక్స్ట్రా పాయింట్ ఏముంటుంది అని అంటే, మీరు ఎప్పుడైతే ఈ లాని ఫాలో అవ్వట్లేదో అప్పుడు మీకు పనిష్మెంట్ ఏంటో కూడా ఆ లాలో రాసి ఉంటుంది. సో లా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కదా కదా. మరి లా అనేది ఏంటో ఒకసారి చూద్దామా? చూడండి, ప్రతి దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. ఆ కాన్స్టిట్యూషన్లో ఏముంటాయి? బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అయితే ఈ బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని యూజ్ చేసుకొని ఫాలో అవుతూ ప్రతి దేశంలో ఉన్న లెజిస్లేచర్, విధాయిక లెజిస్లేచర్ ఏం చేస్తుంది అని అంటే కొన్ని లాస్ని తయారు చేస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చేశారు. మీరు తర్వాత ఎటువంటి లాస్ అయినా తీసుకురండి, కానీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మాత్రం వైలేట్ చేయకుండా ఆ లాస్ ఉండాలి అని చెప్పారనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే లెజిస్లేచర్ అనేది ఈ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతూ లాస్ని తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? లాస్. ఓకే, అయితే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అని ఇంకో అతను ఉంటారండి. ఇతను ఏం చేస్తారు అని అంటే ఈ కాన్స్టిట్యూషన్ని, ఈ లాస్ని ఫాలో అవుతూ జనాల్ని రూల్ చేస్తారు. అర్థమైందా? సో కాన్స్టిట్యూషన్ అంటే బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. ఈ బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ లెజిస్లేచర్ అనేది ఏం చేస్తుంది? లాస్ తయారు చేస్తుంది. లెజిస్లేచర్ తయారు చేసిన లాస్ని, కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతూ ఎగ్జిక్యూటివ్ అనేవాడు జనాల్ని రూల్ చేస్తాడు, పరిపాలిస్తాడు. అర్థమైందా? ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, అయితే ఇండియాకు కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉందండి. ఉందా? భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, అయితే వెన్ ఐ సే ఇండియన్ కాన్స్టిట్యూషన్, వెన్ ఐ సే ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది వరల్డ్లోనే లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అండి. అంటే ప్రపంచంలోనే అతి పెద్ద
పెద్ద కాన్స్టిట్యూషన్ ఇది. ఎందుకండి? ఎందుకు అనంటే, లెట్స్ సే కాన్స్టిట్యూషన్ ఇది ఒక పుస్తకం అనుకుంటే, మీరు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే ప్రియాంబుల్ ఉంటుందండి. ఏముంటుంది? ప్రియాంబుల్. ఓకే, దాని తర్వాత పార్ట్స్ ఉంటాయి అన్నమాట. పార్ట్స్. ఓకే, ఒక్కొక్క పార్ట్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి అని అంటే 25 పార్ట్స్. ఎన్ని పార్ట్స్? 25 పార్ట్స్. ఈ 25 పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్లో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. ఓకే, సో మొత్తం ఈ 25 పార్ట్స్ని కలిపి మొత్తం 448 ఆర్టికల్స్ ఉంటాయి. 448 ఆర్టికల్స్. అండ్ ఎండ్లోకి వచ్చేసేటప్పటికి విల్ హ్యావ్ షెడ్యూల్స్. ఏముంటాయి? షెడ్యూల్స్. ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి అంటే 12 షెడ్యూల్స్. సో చూడండి, 448 ఆర్టికల్స్. మీరు యుఎస్ కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి చూస్తే మేర్లీ యుల్ ఫైండ్ 10 ఆర్టికల్స్, 10 ఆర్టికల్స్ కనిపిస్తాయి. కానీ మన కాన్స్టిట్యూషన్ చూస్తే 448 ఆర్టికల్స్. లెందియస్టా కాదా? లెందియస్టే కదా. సో ఇది మన కాన్స్టిట్యూషన్ యొక్క స్ట్రక్చర్. ఫస్ట్ ప్రియాంబుల్ ఉంటుంది, దాని తర్వాత పేజ్ ఓపెన్ చేస్తే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అలా రాసుంటాయి. తర్వాత ఓపెన్ చేస్తే పార్ట్ 1 అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 ఉంటుంది. మీరు నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేస్తే పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2లో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు ఉంటాయి. డోంట్ వరీ, నా క్లాసెస్ అయ్యేటప్పటికి మీరు ఈ ఆర్టికల్స్ అన్నీ గుర్తుంటాయి మీకు. ఓకే, సో లాస్ట్లో చూస్తే షెడ్యూల్స్ ఉంటాయి. సో చాలామందికి డౌట్ ఏంటి అంటే అసలు పార్ట్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి? పార్ట్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి? పార్ట్స్ ఏంటి అని అంటే పార్ట్స్లో ఆర్టికల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఆర్టికల్లో అన్నీ రాయలేమండి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఆర్టికల్ 1 అనేది ఉంటుంది. ఆర్టికల్ 1లో ఒకటి నేమ్ ఆఫ్ ద కంట్రీ ఇస్తాడు, ఇండియా, దట్ ఈస్ భారత్. అంటే మన దేశానికి 2 పేర్లు ఉన్నాయి, ఒకటి ఇండియా, సెకండ్ వన్ భారత్. రెండిట్లో మీరు ఏ పేరు పెట్టి పిలిచినా భారత్ అనేది పలుకుతుంది. ఓకే, వేరే పేరు పెట్టి పిలిస్తే పలకదు. నిక్ నేమ్స్ మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు, బట్ అవి సర్టిఫికేట్ మీద ఉన్న నేమ్స్ కాదు. సర్టిఫికేట్ మీద అఫీషియల్గా ఉన్న నేమ్స్ ఏంటి? 2, ఒకటి ఇండియా, సెకండ్ వన్ భారత్. జనరల్గా మనం ఒక అమ్మాయి ఎవరైనా ఉన్నదనుకోండి, తనకి ఒక పేరు ఉంటుంది. ఎగ్జాంపుల్ మన బన్ను, ఓయ్ పిల్ల అంటే పలుకుతుంది, బట్ దట్ ఈస్ అన్అఫీషియల్. అలానే హిందుస్థాన్ అనేది అన్అఫీషియల్ నేమ్, పిలిస్తే పలుకుతుంది, కానీ అఫీషియల్గా దానికి ఉన్న నేమ్స్ ఎన్ని? 2, ఒకటి ఇండియా, భారత్. అందులో సెకండ్ పాయింట్ ఏం మెన్షన్ చేసి ఉంటుంది అని అంటే నేచర్. ఇండియా అనేది ఒక యూనియన్ అంటే ఏంటి మీకు క్లియర్గా చెప్తాను. థర్డ్ పాయింట్ ఏం మెన్షన్ చేసి ఉంటుంది అని అంటే టెరిటరీస్ విచ్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇండియా. ఓకే, అయితే ఇక్కడ ఏవేవి రాసుంటాయి అని అంటే ఒకటి స్టేట్, సెకండ్ వన్ యూనియన్ టెరిటరీస్, థర్డ్ వన్ వచ్చేసి అక్వైర్డ్ టెరిటరీస్ అని చెప్పి రాసుంటుంది. కానీ ఈ స్టేట్స్ 28 ఉన్నాయి కదా మనకి, ఆ 28 నేమ్స్ అక్కడ ఆర్టికల్ కింద రాసామనుకోండి బోల్డ్ అంత స్పేస్ పడుతుంది. అందుకని మన వాళ్ళు చాలా తెలివిగా ఏం చేశారు అని అంటే ఆ స్టేట్ నేమ్స్ అన్నీ కూడా షెడ్యూల్ 1లో ఇచ్చేశారు లాస్ట్లో. ఒకవేళ మన దేశంలో ఏ స్టేట్స్ ఉన్నాయో మీకు ఆర్టికల్ 1 పరంగా మీకు తెలియాలి అని అంటే షెడ్యూల్ 1కి వెళ్ళండి. షెడ్యూల్ 1 ఓపెన్ చేసి చూస్తే మీకు స్టేట్స్ యొక్క నేమ్స్ ఉంటాయి అని చెప్పారు. అలానే యూటీస్ ఉన్నాయి కదా, యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయి మనకి? 8. ఆ 8 పేర్లను కూడా మీరు లాస్ట్లో షెడ్యూల్ 1లో చూడొచ్చు అనమాట. సో ఏవైతే ఆర్టికల్స్లో మెన్షన్ చేస్తే స్పేస్ ఎక్కువ అవుతుంది అని ఫీల్ అయ్యారో అవన్నీ తీసుకొని వచ్చి లాస్ట్లో పడేశారు, వాటికి ఒక పేరు ఇచ్చారు, దాని పేరేంటి? షెడ్యూల్స్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేయంగానే మనకి ఫస్ట్ కనిపించేది ప్రియాంబుల్, సెకండ్ పార్ట్స్, థర్డ్ వన్ షెడ్యూల్స్. అయితే మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి కాన్స్టిట్యూషన్లో? 25. ఒక్కొక్క పార్ట్లో ఆర్టికల్స్ ఉంటాయి. మొత్తం అన్ని ఆర్టికల్స్ కలిపి ఎన్ని ఉన్నాయి మనకి? 448. లాస్ట్లో షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్స్ అంటే ఏంటండి? ఆర్టికల్స్లో రిప్రజెంట్ చేస్తే ప్లేస్ ఎక్కువ అవుతుందని చెప్పి వాటిని తీసుకొని వచ్చి లాస్ట్లో పడేశారు, వాటినే షెడ్యూల్స్ అంటాం. అలాంటి షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి మన దాంట్లో? 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, సింపుల్, రైట్ డౌన్. నేను ఎలా రాశానో అలానే రాసుకోండి.
రాసుకున్నారా? సో అర్థమైందా? కాన్స్టిట్యూషన్ అంటే ఏంటండి? బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, వాటిని ఫాలో అవుతూ లెజిస్లేచర్ లాస్ చేస్తారు. ఆ లాస్ని, కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతూ ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు జనాల్ని రూల్ చేస్తారు. ఓకేనా? అయితే ప్రతి దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. మన ఇండియాకు కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. దాని యొక్క ఫస్ట్ ఫ్యూచర్ ఏంటి అని అంటే లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్, ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద కాన్స్టిట్యూషన్ అన్నమాట మనది. ఎందుకు అని అంటే 448 ఆర్టికల్స్ ఉన్నాయి. చిన్న మాట ఏం కాదు కదా. సెకండ్ ఫ్యూచర్ ఏంటి అని అంటే రిటన్ కాన్స్టిట్యూషన్. సెకండ్ ఫ్యూచర్ ఏంటండి? రిటన్ కాన్స్టిట్యూషన్. అయితే ప్రపంచంలో 2 రకాల కాన్స్టిట్యూషన్స్ ఉంటాయండి. ఒకటి రిటన్, సెకండ్ వన్ అన్రిటన్. అన్రిటన్ అంటే అది రాయకుండా ఉంటుందా? అది కూడా రాసే ఉంటుంది. మరి డిఫరెన్స్ ఏంటి? రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఆ దేశం ఫామ్ అయినప్పుడు దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుందండి. జస్ట్ లైక్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దీన్ని ఫాలో అవుతూ తర్వాత లాస్ వస్తాయి. ఈ లాస్ని లాస్ అనే అంటాం, కాన్స్టిట్యూషన్ అనేసి అనం. ఇది రిటన్ కాన్స్టిట్యూషన్. అదే అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో చూడండి. ఇందులో ఏంటి అని అంటే దేశం ఫామ్ అయినప్పుడు సెపరేట్గా కాన్స్టిట్యూషన్ అనేది ఉండదండి. ఏం చేస్తారు అని అంటే లెట్సే దేశం ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరు సిటిజన్ కాదు అని కనుక్కోవడానికి ఒక లా తీసుకొచ్చిందనమాట లెజిస్లేచర్. ఆ లా పేరు సిటిజన్షిప్ యాక్ట్ అనుకోండి. ఓకే, సో దేశం ఫార్మ్ అయినప్పుడు ఏమైంది? సిటిజన్షిప్ యాక్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ దేశం యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటి అని అంటే సిటిజన్షిప్ యాక్ట్. ఓకే, దాని తర్వాత ఏమైంది అని అంటే మన దేశం నుంచి వేరే వాళ్ళు వేరే దేశానికి వెళ్తున్నారు, వేరే దేశం నుంచి మన దేశానికి కొంతమంది వస్తున్నారు. అందుకని చెప్పి వీసా యాక్ట్ అని చెప్పి నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకో యాక్ట్ తీసుకొచ్చింది, వీసా యాక్ట్. ఇప్పుడు ఈ దేశం యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటి అని అంటే ఫస్ట్ తీసుకొచ్చిన లా, నెక్స్ట్ ఇప్పుడు తీసుకొచ్చిన వీసా యాక్ట్. ఓకే, లెట్స్ సే దీన్ని 2000 సంవత్సరంలో తీసుకొచ్చారు, 2000. ఓకే, దీన్ని 2005లో తీసుకొచ్చారు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు 2000లో మన కాన్స్టిట్యూషన్ ఏంటండి? సిటిజన్షిప్ యాక్ట్. 2005కి వచ్చేసేటప్పటికి మన కాన్స్టిట్యూషన్ ఏంటి? సిటిజన్షిప్ యాక్ట్ ప్లస్ వీసా యాక్ట్. ఓకే, దాని తర్వాత మనం ఏమనుకున్నామంటే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇద్దాం అనుకున్నాం, ఫ్రీ ఎడ్యుకేషన్. అందుకని చెప్పి మనం 2010లో ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చాం. ఏం తీసుకొచ్చామండి? ఎడ్యుకేషన్ యాక్ట్. ఇప్పుడు 2000లో మన కాన్స్టిట్యూషన్ ఏంటి? సిటిజన్షిప్ యాక్ట్. 2005లో సిటిజన్షిప్ యాక్ట్ ప్లస్ వీసా యాక్ట్. 2015కి వచ్చేసేటప్పటికి 2010కి వచ్చేసేటప్పటికి సిటిజన్షిప్ యాక్ట్, వీసా యాక్ట్, ఎడ్యుకేషన్ యాక్ట్. అర్థమైందా? దాని తర్వాత 2011లో మనం ఏం చేసాము అని అంటే క్రిమినల్ యాక్ట్స్ తీసుకొచ్చాం. క్రిమినల్ యాక్ట్ అంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఎలా పనిష్ చేయాలి, ఒకవేళ అది క్రైమ్ అనేది వాళ్ళు చేస్తే వాళ్ళని ఎలా పనిష్ చేయాలి అనే దానికి మనం ఏం చేసాము అని అంటే క్రిమినల్ యాక్ట్ తీసుకొచ్చాం. ఓకే, క్రిమినల్ కేసు అని సివిల్ కేసు అని 2 ఉంటాయండి. ఓకే, అవి ఏంటి అనేది మనం ఫర్దర్గా కోర్సులో చూద్దాం. ఓకే, అయితే మనం ఏం చేసాం? క్రిమినల్ యాక్ట్ తీసుకొచ్చాం 2011లో. 2012లో సివిల్ యాక్ట్ తీసుకొచ్చాం, సివిల్ ప్రొసీజర్ కోడ్ అంటాం కదా, సిపిసి తీసుకొచ్చాం. ఓకే, ఇప్పుడు 2012కి వచ్చేసేటప్పటికి మన కాన్స్టిట్యూషన్ ఏంటి? ఒకటి సిటిజన్షిప్ యాక్ట్, వీసా యాక్ట్, ఎడ్యుకేషన్ యాక్ట్, క్రిమినల్ యాక్ట్, సిపిసి. ఓకే, ఇది అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అనమాట. అన్రిటన్ కాన్స్టిట్యూషన్లో మీకు సెపరేట్గా కాన్స్టిట్యూషన్ అనేది ఉండదు. ఆ రోజుటి వరకు ఎన్ని యాక్ట్స్ అయితే పాస్ చేశాయో లెజిస్లేచర్ అవన్నీ కలిపి మనం ఏమంటాం? కాన్స్టిట్యూషన్ అంటాం. బట్ రిటర్న్లోకి వచ్చేసేటప్పటికి కాన్స్టిట్యూషన్ ఒకటే ఉంటుంది. కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతూ బోల్డ్ అన్ని లాస్ వస్తాయి.
ఈ లాస్ అన్నిటిని లాస్ అనే అంటాం, కాన్స్టిట్యూషన్ అనేసి అనం. అర్థమైందా? సో రిటర్న్ అన్రిటర్న్ డిఫరెన్స్ తెలిసిందా? రిటర్న్ అంటే కాన్స్టిట్యూషన్, కంట్రీ ఫామ్ అయినప్పుడే ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఓకే, దాన్ని ఫాలో అవుతూ బోల్డ్ అన్ని లాస్ వస్తాయి. బట్ అన్రిటర్న్ అంటే ఏంటి అని అంటే కంట్రీ ఫామ్ అయినప్పుడు సెపరేట్గా కాన్స్టిట్యూషన్ ఉండదు, కంట్రీ ఫామ్ అయినప్పటి నుంచి ఈ రోజుటి వరకు ఎన్ని లాస్ వచ్చినాయో ఆ లాస్ అన్నిటిని కలిపి మనం ఏమంటాం? కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకే, అయితే రిటర్న్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇండియా. ఇండియా. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే బ్రిటన్ ఆర్ యూకే. ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి, ఫస్ట్ ఇది రాసుకోండి. హెడింగ్ పెట్టుకున్నారు రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని. ఇన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ద కంట్రీ విల్ హ్యావ్ అ కాన్స్టిట్యూషన్, ద కంట్రీ విల్ హ్యావ్ అ కాన్స్టిట్యూషన్. బై ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషన్ ద లెజిస్లేచర్ విల్ ఫ్రేమ్ ద లాస్. రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ద కంట్రీ విల్ హ్యావ్ అ కాన్స్టిట్యూషన్, the country will have a constitution. By following the constitution the legislature will make laws. By following the constitution the legislature will make laws. By following the constitution the legislature will make the laws. Okay, here the laws made by the legislature, here the laws made by the legislature, the laws made by legislature must be in line with the constitution, must be in line with the constitution. అంటే కాన్స్టిట్యూషన్లో 14 సంవత్సరాలకి ఒకరిని చిల్డ్రన్ అన్నారు. మీరు ఒక లాన్ తీసుకొని వచ్చి 18 సంవత్సరాలు అయినా కూడా అన్ని చిల్డ్రనే అంటామంటే కుదరదు. యువర్ లా మస్ట్ బీ ఇన్ లైన్ విత్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, నువ్వు ఒకరిని పొడి చేస్తే క్రైమ్ అని చెప్పి నేను కాన్స్టిట్యూషన్లో రాశాను, నువ్వు ఒక లాని తీసుకొని వచ్చి ఒకరిని పొడి చేస్తే క్రైమ్ కాదు అని నువ్వు చెప్పావు అనుకోండి, అది కరెక్ట్ కాదు. యువర్ లా మస్ట్ బీ ఇన్ లైన్ విత్ కాన్స్టిట్యూషన్. అలానే మన కాన్స్టిట్యూషన్లో చాలా బేసిక్ ఫీచర్స్ ఉంటాయండి. ఏంటి అని అంటే మన కాన్స్టిట్యూషన్ అనేది సోవన్, సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. నేను ఇప్పుడు ఒక లాని తీసుకొని వచ్చి మన కాన్స్టిట్యూషన్ అనేది డెమోక్రటిక్ కాదు, ఇక నుంచి మోడీయే ఎప్పటికీ మనకు పిఎం అని చెప్పి రాశాను అనుకోండి, కుదరదు. అందుకని ద లాస్ విచ్ ద లెజిస్లేచర్ ఈజ్ మేకింగ్, దోస్ లాస్ మస్ట్ బీ ఇన్ లైన్ విత్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, నౌ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకున్నారా? ఇండియా. ఎగ్జాంపుల్ ఇండియా ఫర్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. నౌ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఎగ్జాంపుల్ ఇది రాసుకోండి, నేను తర్వాత డిక్టేట్ చేస్తాను.
రాసుకున్నారా? నౌ రైట్ డౌన్. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇప్పుడు లేవండి, ఇప్పుడు ఉన్నాయి కూడా మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ అన్నీ కూడా మనం సిఆర్పిసి అనేవి రీప్లేస్ చేసాం. ఓకే, అవన్నీ తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం. అన్రిటర్న్ రాసుకున్నారా? హెడ్డింగ్ పెట్టుకున్నారా? ఎగ్జాంపుల్ కూడా రాసుకున్నారు కదా? నౌ రైట్ డౌన్. ఇన్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్, there won't be any constitution. There will not be any constitution. There will not be any constitution. The laws made by the legislature, the laws made by legislature till today, ఈ రోజుటి వరకు, the laws made by legislature till today will be considered as constitution, will be considered as constitution. The laws made by legislature till today, దేశం ఫామ్ అయినప్పటి నుంచి ఈ రోజుటి వరకు ఏ లాస్ అయితే ఫ్రేమ్ చేయబడినవో అవన్నిటినీ కూడా కాన్స్టిట్యూషన్ కిందే మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో కాన్స్టిట్యూషన్ అంటే అర్థమైందా? సింపుల్, ద బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అది ఒక ఇంటికో ఒక కంపెనీకో పెట్టుకుంటే వాటినే మనం గైడ్లైన్స్ అంటాం. అదే ఒక దేశాన్ని పాలించడానికి పెట్టుకుంటే దాన్నే మనం ఏమంటాం? కాన్స్టిట్యూషన్ అంటాం. ఓకే, ప్రతి దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అట్లనే ఇండియాకు కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతూ లాస్ తయారు చేస్తాం. ఈ లాస్ని, కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతూ జనాల్ని రూల్ చేస్తాం. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి చాలా ఫీచర్స్ ఉంటాయండి. అవన్నీ నేను మీకు చెప్తే ఖచ్చితంగా మీకు అర్థం కావు. రెండు మాత్రమే చెప్పాను. ఒకటి, లెందియస్ట్ కాన్స్టిట్యూషన్ బికాస్ వీ హ్యావ్ ప్రియాంబుల్, 25 parts, 448 articles and 12 schedules. Yes. And second one వచ్చేసి our constitution is written constitution, which means మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది దేశం ఫామ్ అయినప్పటి నుంచే. ఆ కాన్స్టిట్యూషన్ని ఫామ్ అవుతూ ఫాలో అవుతూ లాస్ని తయారు చేస్తాం. ఓకే, ఈ లాస్ని మనం కాన్స్టిట్యూషన్ కింద కన్సిడర్ చెయ్యం. కాన్స్టిట్యూషన్ని మాత్రమే కాన్స్టిట్యూషన్ కింద కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? అయితే ఎప్పుడైనా కూడా పొలిటికల్ సైన్స్ చదివేటప్పుడు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన డెఫినేషన్ ఏంటి అంటే స్టేట్. ఏంటది? స్టేట్. ఓకే, సి 3 పదాలు ఉంటాయండి. ఒకటి స్టేట్, సెకండ్ వన్ కంట్రీ, థర్డ్ వన్ నేషన్. ఓకే, పొలిటికల్ సైన్స్లో 3 పదాలు ఉంటాయి. ఒకటి స్టేట్, సెకండ్ వన్ కంట్రీ, థర్డ్ వన్ నేషన్. అయితే బేసిక్గా స్టేట్ అంటే ఏంటండి? ఏమనుకుంటున్నారండి స్టేట్ అంటే? రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మీరు సేమా? కాపీ పేస్టా? ఓకే, మరి కంట్రీ అంటే ఇండియా, యుఎస్ఏ, మలేషియా, ఇండోనేషియా. నేషన్ అంటే అంటే వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంట్రీ అండ్ నేషన్? ఓకే, ఫైన్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీరు చెప్పినవి చాలా మట్టుగా రాంగేనండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్. సి స్టేట్, స్టేట్ అంటే మీరు అనుకునే స్టేట్ కాదండి పొలిటికల్ సైన్స్లో. ఓకే, స్టేట్ అనేది ఎలా ఫామ్ అయింది అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటి అని అంటే డివైన్ థియరీ అంటాం అన్నమాట. డివైన్ థియరీ. ఓకే, సో డివైన్ థియరీ అంటే ఏంటి అని అంటే నో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ మెట్రియార్కియల్ థియరీ. మెట్రియార్కియల్ థియరీ. ఓకే,
దీని పరంగా స్టేట్ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు ఏం చేసేవాళ్ళు అని అంటే, ప్రతి దగ్గర అమ్మాయిలు ఉంటారు కదా, ఓకే, ఇక్కడ అమ్మాయిలు అనేవాళ్ళు పర్మనెంట్గా రిసైడ్ అయ్యి ఉండేవాళ్ళండి. ఓకే, ఇప్పుడు అక్కడున్న అబ్బాయిలు వీళ్ళతో రీప్రొడక్షన్ చేసి పిల్లల్ని కని ఫుడ్ కోసం వేరే దేశం వెళ్ళిపోయేవాళ్ళు, ఫుడ్ కోసం వెతుక్కుంటూ వేరే దేశం వెళ్ళిపోయేవాళ్ళు. అయితే అక్కడ పుట్టిన పిల్లల్ని కానీ వాళ్ళకు పుట్టిన పిల్లల్ని కానీ వాళ్ళకు పుట్టిన పిల్లల్ని కానీ వీళ్ళందరికీ హెడ్ ఎవరు అని అంటే ఈ లేడీ. ఓకే, సో ఇలా మెల్లిగా ఈ రూల్ని ఫాలో అవుతూ ఇది ఒక టెరిటరీగా ఫామ్ అయిపోయింది. ఈ టెరిటరీలో చాలామంది ఉండేవాళ్ళు. ఓకే, ఎలా అంటే ఇప్పుడు ఒక లేడీ ఉంది, ఎగ్జాంపుల్గా ఇద్దరితోనే స్టార్ట్ అయింది అనుకుంటాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు రీప్రొడక్షన్ చేసుకున్నారు. ఓకే, అయితే ఒక ఇద్దరు పిల్లల్ని కన్నాడు. నెక్స్ట్ వీడి ఫుడ్ కోసం వెతుక్కుంటూ వేరే దేశం వెళ్ళిపోయాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరూ కన్నారు కదా, వీళ్ళిద్దరు కూడా రీప్రొడక్షన్ చేసుకుంటారు, వాళ్ళు మళ్ళీ ప్రొడ్యూస్ చేశారు. అలా ప్రొడ్యూస్ చేస్తూ ఆ ఏరియాలో ఉన్న అబ్బాయిలందరూ కూడా ఫుడ్ కోసం వేరే దేశం వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ చిన్నపిల్లలు, అమ్మాయిలు, ఆంటీస్ మాత్రం, ఇంకా అమ్మమ్మలు కూడా, వీళ్ళందరూ కూడా ఈ టెరిటరీలో ఉండిపోయారు. ఓకే, వీళ్ళందరికీ హెడ్ ఎవరు అని అంటే అందరిలో ముసలి వాళ్ళు ఎవరో ఆ అమ్మమ్మ అనమాట. సో ఇక్కడ ఈవిడ కింగ్, మిగిలిన వాళ్ళందరూ కూడా పీపుల్. ఈవిడ మిగిలిన వాళ్ళని రూల్ చేసేదన్నమాట. దీన్ని మనం ఏమంటాం అని అంటే మెట్రియార్కియల్ థియరీ అనేవాళ్ళం. ఏమంటాం? మెట్రియార్కియల్ థియరీ. ఓకే, సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి పెట్రియార్కియల్ థియరీ. ప్యాట్రియార్కియల్ థియరీ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు ఏమైంది అని అంటే కొన్ని రోజులు ఇలా ప్రాక్టీస్ చేశారు. సడన్గా ఎవరో ఈ నాగలి ఉంటుంది కదండి, దాన్ని కనిపెట్టారండి. ఈ నాగల్ని కనిపెట్టడం వల్ల అగ్రికల్చర్ అనేది చాలా డెవలప్ అయింది. ఓకే, ఎప్పుడైతే అగ్రికల్చర్ డెవలప్ అయిందో వాళ్ళు ఫుడ్ కోసం వేరే దేశం వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళు ఒకే ప్లేస్లో స్థిరపడిపోయారు. స్థిరపడిపోయేటప్పుడు ఏం చేశారు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ రూల్ టు ద మామ్ దే హ్యావ్ గివెన్ ద రూల్ టు ద ఫాదర్. సో ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు రీప్రొడక్షన్ చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళు మళ్ళీ రీప్రొడక్షన్ చేసుకున్నారు, పిల్లలు పుట్టారు, పుడతానే ఉన్నారు. వీళ్ళంతా ఒక 1000 మంది అయిపోయారు. ఇప్పుడు వీళ్ళందరికీ హెడ్ ఎవరు అని అంటే పైన ముసలితాత ఉంటాడు కదా, ఆయన హెడ్ అనమాట. సో ఆ ముసలతను మేల్ పర్సన్, హీ విల్ బి ద కింగ్, అండ్ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు, వాళ్ళ మొత్తం పిల్లలు అందరూ కూడా పీపుల్. దిస్ ఓల్డ్ మెన్ యూస్ టు రూల్ ద పీపుల్. సో హియర్ హీ ఈస్ ద కింగ్, పీపుల్ ఆర్ హిస్ ఫ్యామిలీ. సో ఇది ప్యాట్రియార్కియల్ థియరీ. ఓకే, ఇలా అవుతూ కొన్ని ఫ్యామిలీస్ ఇలా చెప్పి ఒక ఏరియాలో చాలా ఫ్యామిలీస్ వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే డివైన్ థియరీ. ఏంటండి అది? డివైన్ థియరీ. డివైన్ థియరీ అంటే ఏంటో చూడండి. ఇప్పుడు ఇలా చాలా ఫ్యామిలీస్ వచ్చేసినాయండి. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అని అంటే వీళ్ళందరిలోని ఒకడిని ఎంచుకున్నారు. ఇతను ఎవరు అని అంటే దేవుడు అన్నమాట. దేవుడు అంటే దేవుడు స్వయంగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రూల్ చేయలేక దేవుడు ఏం చేశారు అంటే అతని యొక్క రిప్రజెంటేటివ్ని మీ లోపలికి పంపించారు. ఇప్పుడు ఇతను ఏం చేస్తారు? దేవుడికి బదులుగా మిమ్మల్ని రూల్ చేస్తారు. సో థర్డ్ థియరీ ఈజ్ డివైన్ థియరీ. అర్థమైందా? థర్డ్ వన్ ఏంటి? డివైన్ థియరీ. ఫోర్త్ వన్ ఏంటో చూడండి, పవర్. ఏంటండి? పవర్. అయితే ఇప్పుడు ఏమైంది అని అంటే ఇలా కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఈ మధ్యలోకి ఒక దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చి మిమ్మల్ని రూల్ చేస్తున్నాడు. అయితే పక్క దేశంలో కూడా ఒక దేవుడు ఉంటాడు కదా, ఆ దేవుడు వచ్చేసి ఈ దేవుడితో గొడవాడుతూ ఉండేవాడు అనమాట. అంటే పక్క దేశపు కింగ్ వచ్చి ఈ కింగ్తో గొడవాడేవాడు, ఫైట్ చేసేవాడు. ఎవడు గెలిస్తే వాడే దేవుడు, మిగిలిన వాడు దేవుడు కాదు. ఆ రోజు తెలిసిందే ఆడు దొంగ దేవుడు అని. సో ఇక్కడ ఏంటి అని అంటే పవర్.
ఎవడికి ఎక్కువ పవర్ ఉంటే వాడిదే పీఠం. ఓకే, సో ఒకడు పీఠం మీద కూర్చున్నాడు, వాడి దగ్గర బోల్డంత ఆర్మీ ఉంది. నేను స్వయంగా ఇంకో ఆర్మీని ప్రిపేర్ చేశాను, వాడి మీద యుద్ధానికి వెళ్ళాను, గెలిచానంటే నేనే దేవుడిని. సో ఫోర్త్ కాన్సెప్ట్ ఈజ్ పవర్. ఎవడి చేతిలో ఎక్కువ పవర్ ఉంటే వాడిదే రూల్. అర్థమైందా? అర్థమైందా? అయితే ఇక్కడికి వచ్చేసేటప్పటికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయండి. ఎందుకు అనంటే జనాలు ఎప్పుడు భయంగా బతుకుతూ ఉండేవాళ్ళు. ఎందుకు అనంటే పవర్ ఎవరిది ఎక్కువైతే వాడిదే రూల్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏమైంది అనంటే జనాలు ఎప్పుడు టెన్షన్గా ఉండేవాళ్ళు. ఎందుకు అనంటే ఏ రోజు ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలియదు. ఈ అటాక్స్ అనేవి కంటిన్యూస్గా జరిగేవి. సో జనాల్లో ఒక రకమైన తెలియని భయం. పోనీ కష్టపడి ఇల్లు కట్టుకుందామా, ఎవడో వస్తాడు, ఆక్యుపై చేస్తాడు, ఇళ్ళన్నీ తగలబెట్టేస్తాడు, పోతాడు. ఇప్పుడు కొత్త రాజు వస్తాడు, కొత్త రాజు మళ్ళీ అతను ఉన్నంత వరకు మనం మళ్ళీ ఏదో కొంచెం స్టెబుల్ అవుతాం. ఇంతలో వేరేవాడు శాన్ వేసుకొని వస్తాడు, మళ్ళీ ఉన్నదంతా చెడగొట్టేస్తాడు, పోతాడు. సో జనాలందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని ఏం చెప్పారు అని అంటే, ఇప్పుడు వరకు మనం చూసిన కాన్సెప్ట్స్ అన్నీ రాంగ్ అండి. మనం చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే సోషల్ కాంట్రాక్ట్. సోషల్ కాంట్రాక్ట్. సోషల్ కాంట్రాక్ట్. ఈ సోషల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అని అంటే, ఇదొక దేశం అనుకుంటే ఈ దేశంలో చాలామంది ప్రజలు ఉంటారు. ఎస్, ఇప్పుడు ఈ ప్రజలందరి దగ్గరికి కూడా ప్రతి ఒక్కరికి ఈక్వల్ పవర్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కరికి ఈక్వల్ పవర్స్ ఉంటాయి, అంతే కదా? మీకు 2 కాళ్ళు ఉంటే వాడికి 2 కాళ్ళే, మీకు 2 చేతులు ఉంటే వాడికి 2 చేతులే. సో ప్రతి ఒక్కరికి ఈక్వల్ పవర్స్ ఉంటాయి. వీళ్ళందరూ వాళ్ళ పవర్స్ అనేవి కొంచెం కొంచెంగా షేర్ చేస్తూ ఒక అతన్ని రూల్ చేసేదానికి ఎలిజిబుల్ చేస్తారు. ఓకే, వీళ్ళందరూ వీళ్ళ పవర్స్ని షేర్ చేస్తూ ఏం చేస్తారు అని అంటే ఎవరో ఒక అతనికి రూల్ ఇస్తారు. ఓకే, ఆ పవర్ అనేదాన్ని ఎలా షేర్ చేస్తారు అంటే త్రూ ఓటింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? ఓటేస్తారు, పవర్ షేర్ చేస్తారు, ఓటేస్తారు, పవర్ షేర్ చేస్తారు. అలా ఓటేసి వాళ్ళ దగ్గర ఉన్న పవర్ని షేర్ చేసి ఒక అతన్ని రూలర్గా నించోబెడతారు. ఇప్పుడు ఇతని దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర పవర్ తీసుకున్నాడు కదా, ఆ పవర్ అంతా ఇతని దగ్గరికి వచ్చేసి ఈయన పవర్ఫుల్ అయిపోతాడు. ఇతన్ని ఎదిరించడానికి వేరే దేశం నుంచి ఎవడు రాలేడు. ఎందుకు అనంటే ఉన్న దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒప్పుకొని వాళ్ళ పవర్ని షేర్ చేశారు. సో కొంత టైం ఉంటుందండి. ఎగ్జాంపుల్గా ఒక 5 ఇయర్స్. 5 ఇయర్స్ లోపు మీరు ఎంచుకున్న రూలర్ అనేవాడు తప్పు అనిపించింది అనుకోండి, మీకు మళ్ళీ అవకాశం వస్తుంది మీ పవర్ షేర్ చేసేదానికి. సో ఎవ్రీ 5 ఇయర్స్కి మీరు ఇచ్చిన పవర్ మీకు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు మీ పవర్ని వేరే వాడికి ఇచ్చేదానికి మీకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది. సో మీరు పవర్ ఇచ్చి ఎవ్రీ 5 ఇయర్స్కి ఒక రూలర్ని ఎన్నుకుంటారు. ఆ రూలర్ మిమ్మల్ని రూల్ చేస్తారు. దాన్ని ఏమంటాం? సోషల్ కాంట్రాక్ట్. అర్థమైందా? సో మనకి ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్ అనేది ఈ 5 థియరీస్ నుంచి వచ్చిందనమాట. ఒకటి మ్యాట్రియార్కల్ థియరీ, సెకండ్ వన్ ప్యాట్రియార్కల్ థియరీ, థర్డ్ వన్ డివైన్ థియరీ, ఫోర్త్ వన్ పవర్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సోషల్ కాంట్రాక్ట్. ఓకే, సో కీప్ అ హెడింగ్ యాజ్ ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్. జస్ట్ హెడ్డింగ్లు పెట్టుకోండి అండి చాలు, ఇంకా అంతకు మించి మీరు ఏం రాయనవసరం లేదు. నాకు తెలుసు ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా బుర్రలోకి వెళ్ళిపోయిందని. సో జస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, మోర్ దెన్ ఇనఫ్.
డన్ అయిపోయిందా, రాసుకున్నారా? అయితే ఇవి థీరీస్ అండి, స్టేట్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది. కానీ ఇప్పటివరకు ఎవరు కూడా స్టేట్ అంటే ఏంటి అనేది డిఫైన్ చేయలే. ఓకే, అయితే ఫస్ట్ టైం ఒక అతను దీన్ని డిఫైన్ చేశారనమాట. అతని పేరే కౌటిల్య. అతను రాసిన బుక్ పేరు అర్థశాస్త్ర. అర్థశాస్త్రం అంటే అందరూ ఎకానమీ అనుకుంటారండి. అర్థశాస్త్రాన్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పొలిటికల్ థియరీ. సో ద బుక్ విచ్ ఈజ్ అర్థశాస్త్ర, నేమింగ్ విచ్ ఈజ్ అర్థశాస్త్ర, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫర్ పొలిటికల్ థియరీ. అతను తన బుక్లో ఈ స్టేట్ని డిఫైన్ చేశాడనమాట. ఎలా డిఫైన్ చేశాడో చూడండి. కౌటిల్య డెఫినిషన్ స్టేట్ నేను చెప్తాను, ఓకేనా? స్టేట్ అనే దాన్ని ఎలా అంటే ఎప్పుడు ఒకదాన్ని స్టేట్ అని అంటామనేది కౌటిల్య క్లియర్గా డిఫైన్ చేశాడనమాట. ఒకదానికి 7 ప్రాపర్టీస్ ఉంటే దాన్ని స్టేట్ అంటాం. ఎన్ని? 7. ఆ 7 ఏంటి అని అంటే కింగ్ ఉండడానికి ఒక ఫోర్ట్, క్యాసిల్ అంటాం కదా, ఫోర్ట్. రాజు యొక్క భవనం. ఓకే, రాజే అన్ని పనులు చేయలేడు కదా, కాబట్టి 3rd వన్ మినిస్టర్స్. వీళ్ళు ఏం చేయాలన్నా కూడా దే నీడ్ టు హ్యావ్ మనీ, సో ట్రెజర్. 4వది ఏంటి? డబ్బు, ట్రెజర్. ఓకే, వెయిట్ ఐ విల్ గివ్ యూ ద నోట్స్. 4వది ఏంటి? ట్రెజర్. ఇప్పుడు వేరే దేశం నుంచి ఎవరైనా వీళ్ళ మీద వచ్చి అటాక్ చేశారనుకోండి, వీళ్ళ దగ్గర ఒక ఆర్మీ ఉండాలి కదా. సో 5th వన్ వచ్చేసి ఆర్మీ, 6th వన్ వచ్చేసి టెరిటరీ, 7th వన్ వచ్చేసి ఒక ఫ్రెండ్లీ టెరిటరీ. ఈ 7 లక్షణాలు ఉంటే దానిని స్టేట్ అంటామని చెప్పి ఎవరు డిఫైన్ చేశారు? కౌటిల్య. ఓకే, సో స్టేట్ డెఫినిషన్ బై కౌటిల్య. కౌటిల్య అర్థశాస్త్రంలో ఏం రాశాడు అండి? 7 ప్రాపర్టీస్ ఉంటే దాన్ని స్టేట్ అంటాం. ఫస్ట్ది కింగ్, 2nd వన్ వచ్చేసి ఫోర్ట్, 3rd వన్ వచ్చేసి మినిస్టర్స్, మంత్రులు, 4th వన్ వచ్చేసి ట్రెజర్ అంటే మనీ, 5th వన్ వచ్చేసి ఏంటి? ఆర్మీ, 6th వన్ వచ్చేసి టెరిటరీ. టెరిటరీలోనే ఇతను పీపుల్ని కూడా ఇంక్లూడ్ చేశాడండి. పీపుల్ని కూడా కౌటిల్య టెరిటరీలోనే ఇంక్లూడ్ చేశాడు. సో వెన్ ఇట్ కమ్స్ టు టెరిటరీ టెరిటరీ అంటే ఏంటి అని అంటే కౌటిల్య పరంగా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, దానిలో నివసించే జనం. ఓకే, a piece of land and the people who are living over there. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఒక ఫ్రెండ్లీ టెరిటరీ. సో ఈ 7 లక్షణాలు ఉంటే దాన్ని మనం ఏమంటాం? స్టేట్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే ఒక టెరిటరీ, అందులో నివసించే జనం, కింగ్ ఉండడానికి ఒక ప్యాలెస్, అతని చుట్టూ మినిస్టర్స్, వీళ్ళందరూ బతకాలి అంటే ఒక ట్రెజర్, వీళ్ళందరినీ కాపాడడానికి ఆర్మీ, అండ్ ఒక ఫ్రెండ్లీ టెరిటరీ లైక్ రష్యా. ఇవన్నీ ఉంటే మనం ఏమంటాం? స్టేట్ అంటామని చెప్పి ఎవరు చెప్పారు? కౌటిల్య. ఏ బుక్లో డిఫైన్ చేశాడు? అర్థశాస్త్ర. ఓకే, ఓకే, రాసుకున్నారా? రాసుకోండి.
రాసుకున్నారా? మోడర్న్ డే డెఫినేషన్ ఆఫ్ స్టేట్ ఏంటో చూడండి, హెడింగ్ పెట్టుకోండి. మోడర్న్ డే డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అంటే ప్రజెంట్ స్టేట్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం. మోడర్న్ డే డెఫినేషన్ ఆఫ్ స్టేట్, ప్రజెంట్ డేలో స్టేట్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం. ఓకే, సింపుల్. జనాలందరూ కలుసుకున్నారు అంటే ప్రతి కంట్రీ కలిసి ఒక దగ్గర కూర్చొని స్టేట్కి ఒక డెఫినేషన్ ఇచ్చుకున్నారు. ఆ డెఫినేషన్ ఏంటి అని అంటే రాయొద్దు, నేను డిక్టేట్ చేస్తాను. 4 ప్రాపర్టీస్ ఉంటే దాన్ని స్టేట్ అంటాం. ఎన్ని? 4 ప్రాపర్టీస్. ఒకటి టెరిటరీ అంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్. పీపుల్ అంటే అక్కడ నివసించే జనం. థర్డ్ వన్ వచ్చేసి గవర్నమెంట్. థర్డ్ వన్ ఏంటి? గవర్నమెంట్ అంటే ఈ జనాల్ని పాలిస్తూ ఒక గవర్నమెంట్, జనాల్ని పాలిస్తూ ఒక గవర్నమెంట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి దిస్ గవర్నమెంట్ మస్ట్ బి సోవరెన్. దిస్ గవర్నమెంట్ మస్ట్ బి సోవరెన్ అంటే సోవరెన్ అంటే ఏం లేదండి, సింపుల్. ఏంటి అని అంటే ఇప్పుడు మీరు స్వతహాగా ఒక డెసిజన్ తీసుకోగలిగారు అనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఏమంటాం? ఇండిపెండెంట్. ఎస్, ఏదైనా డెసిజన్ తీసుకోవాలంటే మా మమ్మీనో డాడీనో లేదా నా గర్ల్ ఫ్రెండ్నో నా వైఫ్నో నా పిల్లల్నో అడుగుతున్నాను అనుకోండి, ఐఎమ్ నాట్ ఇండిపెండెంట్. అలా తీసుకోగలిగితే నేను ఇండిపెండెంట్. ఇది ఒక వ్యక్తి గురించి మాట్లాడితే. అదే ఒక గవర్నమెంట్ గురించి మాట్లాడాము అనుకోండి, ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ స్వతహాగా డెసిజన్ తీసుకోగలిగిందో ఆ గవర్నమెంట్ ఏమంటాము అని అంటే సోవరెన్ గవర్నమెంట్ అంటాం. అర్థమైందా? సో గవర్నమెంట్ ఉండాలి, ఆ గవర్నమెంట్ సోవరెన్ అయి ఉండాలి. అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక లా నేను పాస్ చేయాలి అని అనుకోండి, నేనే పాస్ చేయాలి. యూఎస్ దగ్గరికి వెళ్ళి భయ్యా నేను ఈ లా పాస్ చేస్తున్నాను ప్లీజ్ అప్రూవ్ ఇవ్వా అని అంటే కుదరదు. అప్పుడు నువ్వు సోవరెన్ గవర్నమెంట్ కాదు. నువ్వు ఒక లా పాస్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వే పాస్ చేయి. నువ్వు ఒక పాలసీ తీసుకొద్దాం అనుకుంటున్నావు, నువ్వే పాస్ చేయి. నువ్వు పలానా స్కీమ్ మీద ఇంత డబ్బులు ఖర్చు పెడదాం అనుకుంటున్నావు, నువ్వే ఖర్చు పెట్టు. ప్రతిదానికి వెళ్ళి వేరే దేశపు గవర్నమెంట్తో నువ్వు అడిగావు అనుకోండి, నువ్వు సోవరెన్ కాదు. నువ్వు సోవరెన్ అని ఎప్పుడు అంటాం? ఒక యాజ్ అ గవర్నమెంట్ నువ్వు నీ డెసిజన్ని స్వతహాగా తీసుకుంటున్నప్పుడు. ఓకే, సో మోడర్న్ డేలో స్టేట్ అని దేన్ని అంటాం? ఆ టెరిటరీ. అండ్ దిస్ టెరిటరీ కన్సిస్టింగ్ ఆఫ్ పాపులేషన్, and this population must be ruled by a government, and this government must be sovereign. So when it comes to India, India దగ్గర ఒక టెరిటరీ ఉందా? 7th largest country. సో పెద్ద టెరిటరీనే. పాపులేషన్ కొంచెం ఎక్కువే ఉంది, నెంబర్ 1 పొజిషన్. నెంబర్ 1. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వీ హ్యావ్ అ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్. And in each and every state we have a government, dual government will say. And fourth one is that government is sovereign. To pass a law, ఒక చట్టం తీసుకురావాలన్నా, ఒక స్కీమ్ తీసుకురావాలన్నా, ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలన్నా, వీఆర్ నాట్ ఆస్కింగ్ యూఎస్ఏ, నీదర్ యూఎస్ఏ నార్ రష్యా. స్వతహాగా మనం పాలసీస్ని లాస్ని తీసుకొస్తున్నాం. సో ఇండియా ఈజ్ అ స్టేట్ అకార్డింగ్ టు పొలిటికల్ సైన్స్. సో ఇండియన్ పాలిటీ చదివేంతవరకు స్టేట్ అంటే మీ దృష్టిలో ఇండియానే. ఓకే, అర్థమైందా? స్టేట్ అంటే ఇండియానే. కొన్ని దగ్గరలో స్టేట్ అంటే డెఫినేషన్ మారుతుంది, అది నేను అక్కడ డిఫైన్ చేస్తా. నేను డిఫైన్ చేయకపోతే స్టేట్ అంటే ఇండియానే. అమెరికా ఈజ్ అ స్టేట్, ఇండియా ఈజ్ అ స్టేట్, కెనడా ఈజ్ అ స్టేట్, ఆస్ట్రేలియా స్టేటా కాదని నేను తర్వాత చెప్తాను మీకు, బికాజ్ ఒక లూప్ హోల్ ఉంది ఇక్కడ. ఓకే ఫైన్, ఇవన్నీ కూడా స్టేట్. సో పొలిటికల్ సైన్స్కి వచ్చేటప్పటికి స్టేట్ ఈక్వల్స్ టు కంట్రీ. ఇన్ పొలిటికల్ సైన్స్
స్టేట్ ఈక్వల్స్ టు కంట్రీ ఇన్ పొలిటికల్ సైన్స్. రాసుకోండి. సో రెండు పదాలు డెఫినేషన్ మనకు తెలిసిపోయిందా, స్టేట్ అండ్ కంట్రీ. వీఆర్ లెఫ్ట్ విత్ నేషన్. నేషన్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ ఇది రాసుకోండి, స్టేట్ ఈక్వల్స్ టు కంట్రీ ఇన్ పొలిటికల్ సైన్స్. Done. So we are done with state, country. Now we are left with nation. Okay. So nation అంటే ఏంటో చూడండి. నేషన్లో కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయండి. ఒకటి, a community of people who are having same language, same culture, same history, same customs. So a community of people, they are having same language, same history, same culture and same customs. ఈ 4 ఉన్నాయి అనుకోండి, వాటిని ఏమంటాం, నేషన్ అంటాం. సో a community of people, write along with me, a community of people having same language, history, culture, customs. ఈ 4 ఉంటే మనం ఏమంటాం, నేషన్ అంటాం. ఓకే. రాసుకున్నారా? సి, కల్చర్ని కస్టమ్స్ని డిఫరెంట్గా చూడొద్దండి, రెండు ఒకటే. ఓకే. డిఫరెన్స్ ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మీకు కల్చర్ అనేది, కస్టమ్ అనేది ఒకటే. ఓకే. కొంతమంది చీర కడతారు, అది వాళ్ళ కల్చర్. కొంతమంది ముగ్గులు పెడతారు, అది వాళ్ళ కల్చర్. కొంతమంది ఊరు మొత్తం కలిపి ఒకే అతన్ని పెళ్లి చేసుకుంటారు, అది వాళ్ళ కల్చర్. ఓకే. సో హిందూస్ అయితే గుడికి వెళ్తారు, అది వాళ్ళ కల్చర్. హోమాలు చేస్తారు, వాళ్ళ కల్చర్. ముస్లిమ్స్ అయితే వాళ్ళకంటూ వాళ్ళ కల్చర్స్ ఉంటాయి, నమాజ్ చేస్తారు ఇలా. అలానే క్రిస్టియన్స్ అయితే వాళ్ళ ప్రేయర్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఎవ్రీబడి విల్ బీ హ్యావింగ్ దేర్ ఓన్ కల్చర్స్ అండ్ కస్టమ్స్. కస్టమ్స్ అంటే ఏంటి అని అంటే సింపుల్గా ఈ సతీ అనేది ఉంది కదా, అదొక కైండ్ ఆఫ్ కస్టమ్, ప్రాక్టీస్, సతీ. అలానే డౌరీ, అది కూడా కైండ్ ఆఫ్ కస్టమ్. సో ఇవి బేసిక్ డిఫరెన్స్. రిమైనింగ్ మనం తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు ఈ డెఫినేషన్ రాసుకున్నారు కదా, మీకు ఏం అర్థం కాలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది మన కంట్రీ అనుకోండి. మన కంట్రీలో నార్త్ ఈస్ట్ వైపు చూస్తే వాళ్ళ లాంగ్వేజ్ వేరు, వాళ్ళ హిస్టరీ వేరు, వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ కస్టమ్స్ వేరు. సౌత్లో చూసుకుంటే వీళ్ళందరిది డిఫరెంట్ ఉంటుంది, నార్త్ వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది. సో ఇండియా అనేది a state with so many nations. India is a state with so many nations. ఓకే. అదే యూరోప్ వాళ్ళని చూసుకున్నాం అనుకోండి, యూరోప్ వాళ్ళ యొక్క లాంగ్వేజ్ అనేది సేమ్ కాదు, బట్ సిమిలర్. అందరిది రోమన్ స్క్రిప్టే. ఎస్, వాళ్ళ హిస్టరీ కూడా మోర్ ఆర్ లెస్ సేమే, క్రిస్టియానిటీ నుంచే పుట్టింది మొత్తం. ఓకే. వాళ్ళ కల్చర్ కస్టమ్స్ కూడా సేమ్. విత్ ఫుడ్ దే విల్ బీ హ్యావింగ్ ఆల్కహాల్.
సేమ్. ఫుడ్తో పాటు మందు తాగుతూ ఉంటారు, అది వాళ్ళ కల్చర్, సేమ్. సో అందుకని వాళ్ళని ఏమంటాము అంటే యూరోపియన్ నేషన్ అంటాం, విచ్ మీన్స్ యూరోపియన్ నేషన్ ఈజ్ అ నేషన్ విత్ సో మెనీ స్టేట్స్. అండర్స్టాండ్? అర్థమైందా? ఇండియా అనేది ఒక స్టేట్ కానీ విత్ సో మెనీ నేషన్స్. అదే యూరోప్ కానీ అరబ్ నేషన్స్ కానీ చూసుకుంటే అది ఒక నేషన్, బట్ దాంట్లో బోల్డ్ అన్ని స్టేట్స్ ఉన్నాయి. అంటే మీ డెఫినేషన్లో చెప్పాలి అంటే బోల్డ్ అన్ని కంట్రీస్ ఉన్నాయి. సో ఇండియా ఈజ్ అ కంట్రీ విత్ సో మెనీ నేషన్స్. యూరోప్ ఈజ్ అ నేషన్ విత్ సో మెనీ కంట్రీస్. అరబ్ ఈజ్ అ నేషన్ విత్ సో మెనీ కంట్రీస్. అర్థమైందా? క్లియర్? మళ్ళీ ఒకసారి చెప్పనా? సో ఇక్కడ ఇండియా ఈజ్ అ స్టేట్ విత్ సో మెనీ నేషన్స్ అంటే చండాలంగా ఉంటుందండి. అందుకని మనం ఏమంటాము అని అంటే ఇండియా ఈజ్ అ స్టేట్ విత్ సో మెనీ ఎథ్నిసిటీ గ్రూప్స్. ఎథ్నిసిటీ గ్రూప్స్ అంటే ఏంటి అంటే నేషన్ని కొంచెం చిన్నగా చేసి చూపిస్తే దాన్ని ఎథ్నిసిటీ గ్రూప్ అంటాం అనమాట. ఈ ఎథ్నిసిటీ గ్రూప్కి సెపరేట్గా కల్చర్ ఉంటుంది, సెపరేట్గా లాంగ్వేజ్ ఉంటుంది, సెపరేట్గా హిస్టరీ ఉంటుంది, సెపరేట్గా కస్టమ్స్ ఉంటాయి. దాన్నే బ్రాడ్ లెవెల్లో మాట్లాడితే నేషన్ అంటాం. అందుకని ఇండియా ఈజ్ అ స్టేట్ విత్ సో మెనీ నేషన్స్ అంటే చండాలంగా ఉంటుంది కాబట్టి ఇండియా ఈజ్ అ స్టేట్ విత్ సో మెనీ ఎథ్నిసిటీ గ్రూప్స్ అంటాం అనమాట. ఓకే, సో నేషన్ డెఫినేషన్ రాసుకున్నారు కదా. ఇప్పుడు మీరు రాసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇండియా ఈజ్ అ నేషన్, ఇండియా ఈజ్ అ స్టేట్ విత్ సో మెనీ ethnicity groups. Ethnicity groups. Okay? Arab, Europe, a nation with so many states. 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 రాసుకున్నారా? అయితే ఇది మన కంట్రీ అనుకున్నాం కదా. అయితే ఎప్పుడైతే మనం బ్రిటిషర్స్తో ఫైట్ చేస్తున్నామో మనం ఏంటంటే ఏదో కత్తి కొడవలు పట్టుకొని వెళ్ళి ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇంతలోపు ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఆ ఆర్గనైజేషన్ పేరు కాంగ్రెస్. ఎప్పుడు ఫామ్ అయిందండి? 1885, 1885. కాంగ్రెస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఇది ఏం చెప్పింది అని అంటే మనకి ఫ్రీడమ్ కావాలి అని అంటే మనం చేయాల్సింది యుద్ధం కాదు, ఫస్ట్ నేషనలిజం అనే కాన్సెప్ట్ తీసుకురావాలి జనాల్లో అని చెప్పింది. సో నేషనలిజం అంటే ఏంటో చూడండి. సి, a group of people who came together, they are speaking same language. సేమ్ లాంగ్వేజ్ అంటే ఒకే భాష మాట్లాడుతున్నారు. లెట్స్ సే తెలుగు మాట్లాడే వాళ్ళు దే కేమ్ టుగెదర్, దే ఆర్ స్ట్రైవింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దేర్ లాంగ్వేజ్. అంటే సేమ్ లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ ఒక దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. దీన్ని ఏమంటాము అని అంటే లింగ్విస్టికిజం అంటాం. ఏమంటాం? లింగ్విస్టికిజం అంటాం. అదే సేమ్ పీపుల్ వీళ్ళందరూ ఈసారి సేమ్ కాస్ట్కి చెందిన వాళ్ళు, ఒకే కులానికి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి దే ఆర్ వర్కింగ్ టుగెదర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దేర్ కాస్ట్. వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి వాళ్ళ కాస్ట్ అనేది డెవలప్ అవ్వాలి అనుకుంటున్నారు, వాళ్ళ కులం డెవలప్ అవ్వాలి అనుకుంటున్నారు. దీన్ని ఏమంటాము అని అంటే కాస్టిజం అంటాం. ఏమంటాం? కాస్టిజం. అయితే ఇంకొక మెట్టు పైకి వస్తే రిలీజనిజం. ఇక్కడ ఏంటి అని అంటే ఒకే మతానికి చెందిన వాళ్ళు, ఒకే రిలీజియన్కి చెందిన వాళ్ళు ఒక దగ్గరికి వచ్చి కలిసికట్టుగా పనిచేసి
వాళ్ళ రిలీజియన్ యొక్క డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తున్నారు. దీన్ని ఏమంటాం మనం? రిలీజియనిజం అంటాం. ఇంకొక స్టెప్ పైకి వచ్చామనుకోండి, రీజనలిజం. ఒక ఏరియాకి చెందిన వాళ్ళు, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు ఒక దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాంతం డెవలప్ అయితే చాలు అని చెప్పి వర్క్ చేస్తున్నారు. దీన్ని ఏమంటాం? ప్రాంతీయ భావం లేదా రీజనలిజం అంటాం. ఇంకొక స్టెప్ పైకి వచ్చామనుకోండి, ఇవన్నీ తుడుచుకుపోతాయి. దాన్నే మనం నేషనలిజం అంటాం. ఇక్కడ ఏమంటే మన లాంగ్వేజ్ చూడం, కాస్ట్ చూడం, రిలీజియన్ చూడం, రీజియన్ చూడం, ఏమీ చూడకుండా మన దేశం డెవలప్ అయితే చాలు అని చెప్పి అందరూ వచ్చి కలిసికట్టుగా పనిచేస్తారండి. ఇక్కడ కలిసికట్టుగా పనిచేసి వీళ్ళందరి ఆబ్జెక్టివ్ ఒకటే, ఇండియా డెవలప్ అవ్వాలి. ఆ ఫీలింగ్ వచ్చిన రోజు ఖచ్చితంగా మనకి స్వాతంత్రం వస్తుంది. ఆ మోటోతోనే కాంగ్రెస్ అనేది ఫామ్ అయ్యింది. 1885లో ఫామ్ అయ్యి తను చేసింది ఏంటంటే యుద్ధాలు కాదు, ఫైటింగ్స్ కాదు, నేషనలిజం అనే కాన్సెప్ట్ ప్రతి వాళ్ళలో కూడా తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఈ నేషనలిజం అనే కాన్సెప్ట్ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు ఈ నేషనలిజం అనే ఫీలింగ్ ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చిందండి. సో ఇండిపెండెన్స్ తీసుకురావడానికి ఎవరు కూడా యుద్ధాలు చేయలేదు, ఒక విత్తనం నాటారు. ఆ విత్తనం పేరు నేషనలిజం. సో అన్నిటికన్నా గొప్పది ఏంటి అని అంటే నేషనలిజం. మనకు కూడా ఈ నేషనలిజం అనేది ఉంటే వాడు తెల్లగున్నాడా, నల్లగున్నాడా, వాడు చిన్న కులపోడా, పెద్ద కులపోడా, వాడు ఎస్సీ వాడా, ఓసీ వాడా, వాడు హిందువా, క్రైస్తవా లేదా ముస్లిమా, వాడు నార్త్ ఈస్ట్ వాడా, సౌత్ ఇండియా వాడా, వాడు నార్త్ ఇండియా వాడా, ఇలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవండి. ఒకటే ఫీలింగ్ ఉంటుంది, ఆడు ఇండియన్, నా సోదరుడు, మై బ్రదర్. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ వస్తుందో ఇండియన్ జీడిపి ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళలో కూడా నాటాల్సిన విత్తనం ఏంటి అని అంటే నేషనలిజం. అర్థమైందండి? సో ఈ రోజుటి వరకు ఎవరికైనా క్యాస్ట్ ఫీలింగ్స్ లాంటివి ఏవైనా ఉంటే ఈ క్లాస్ తర్వాత ప్లీజ్ మర్చిపోండి. ఎందుకు అని అంటే అన్నిటికన్నా గొప్పదేంటి? నేషనలిజం. అర్థమైందా? సో రైట్ డౌన్ nationalism. Keep a heading as nationalism. A group of people come together. A group of people come together. They'll work together, they'll work together for the development of entire nation. For the development of entire nation. A group of people, they'll come together, they'll work together for the development of entire nation. దాన్నే మనం ఏమంటాం? నేషనలిజం. అందుకనే ఇక్కడ నేను ఏం రాశాను? ఇండియా ఈజ్ అ స్టేట్ విత్ సో మెనీ ఎథ్నిసిటీ గ్రూప్స్, నాట్ సో మెనీ నేషన్స్. ఎందుకు అనంటే ఎప్పుడైతే మనం సో మెనీ నేషన్స్ అనుకుంటామో అప్పుడు సౌత్ ఇండియన్స్ ఓన్లీ వాళ్ళ డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తారు, నార్త్ ఇండియన్స్ ఓన్లీ వాళ్ళ డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తారు, నార్త్ ఈస్ట్ వాళ్ళు వాళ్ళ డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తారు. ఇలాంటి తలనొప్పి ఉండకూడదనే మనం నేషన్ వర్డ్ని ఎథ్నిసిటీ గ్రూప్స్తో రీప్లేస్ చేసాం. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనలిజం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. మిగతాది రేపటి క్లాస్లో కంటిన్యూ చేద్దాం.